మీరేమో ఈ ప్రశ్న రావణ్కి నైతికంగా మద్దతు తెలుపుతున్నారు. ఓ పక్కనేమో అతను ఏదో మొన్న సభలో చేసినటువంటి ఆ డెరిగేటివ్ రిమార్క్స్ వాటి కాదు ఈ ఊపా చట్టం పెట్టింది. అంతకు మించి నక్సలిజాన్ని ప్రోత్సహించే విధంగా లేకపోతే దేశానికి రాజ్యానికి వ్యతిరేకంగా కొన్ని యాక్టివిటీస్ చేశాడని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అతని మొబైల్ తీస్తే మనోడు అవే కాదు చాలా యాంగిల్స్ ఉన్నాయి. పర్సనల్గా క్యారెక్టర్ కూడా మంచిది కాదనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కొన్ని అశ్లీల వీడియోస్ కూడా కొన్ని ఛానల్స్లో మనం చూసాం. వేరే అమ్మాయిలతో వాళ్ళ వైఫ్ ఏం కాదు ఆవిడ అని అంటున్నారు. అవే కాదు, ఇతను ఒకళ్ళిద్దరు కాదు 10 మంది దాకా యువతుల్ని ట్రాప్ చేసినట్టుగా ఇతను మొబైల్లో ప్రైవేట్ వీడియోస్ కూడా పెట్టుకున్నాడంట. అంటే బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేశాడన్నట్ట. ఇతను మనందరికీ చాలా లేటుగా తెలిసాడు, కానీ కొంతమందికి మాత్రం ఇతను పరిచయం ఉందట. ఇతనికి లో ఉన్న కోణాలన్నీ కొంతమందికి తెలుసున్నట్టుగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మరి ఏ ఆయనేమో మీ వైసీపీ పార్టీ కాదు. ఊపా చట్టం అనేది చాలా డ్రెకోనియన్ యాక్టే, డౌట్ ఏం లేదు, అది లా. దాన్ని పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయాం మనందరం. అంతవరకు ఓకే, కానీ అతన్ని పార్టీ పరంగా భుజాన్ని వేసుకుంటే ఈ రౌడీ షీటర్లని లేకపోతే ఈ రకంగా అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడిని లేకపోతే ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహించేవాడిని, పరమతాలని కించపరుస్తూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడేవాడిని, అటువంటి వీడియోలు చేసేవాడిని మీరు ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నారు? మీకు ఏ రకంగా అది మేలు చేకూరుతుంది అనుకుంటున్నారు అర్థం కావడం లేదు. ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు, వీడు స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఉంది, ఊపా చట్టాలు కూడా పెట్టేస్తున్నారు ఆఖరికి అని ఒక మాట అన్నీ వదిలేచ్చు. అతనికి ఏంటో మరి అంత నైతికంగా ఇక ఈరోజు దిగిపోయాడు కొడాలని. ఊపా చట్టం కాదంటే అది ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం అంటున్నాడు. దాని సంగతిగానే తెలిస్తే అట్ట మాట్లాడు, ఎప్పుడు దాన్ని ప్రయోగిస్తే అప్పుడు ఉంటుంది. ఉప్మా 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 పడుతుంది దెబ్బకి, ఎందుకంటే బెయిల్ కూడా రాదు అది. సార్ రామారావు గారు, ఎందుకని అతను సపోర్ట్ చేస్తున్నారు? సురేష్ గారు, ప్రశ్న రావణ అంశం తీసుకుంటే ఈ ప్రభుత్వం చాలా గోప్యంగా అతన్ని విచారించాలని రకరకాల పోలీస్ స్టేషన్ తిప్పే అంశం కానీ పబ్లిక్ తెలియకుండా ఉంచాలనేటువంటి ఆలోచన విధానం చేసిందంటే అతని మీద ఎంత కక్ష కట్టింది ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మన ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైనా సరే చట్ట వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తనైనా సరే చట్ట విరుద్ధంగా చేసేటటువంటి చర్యలు మనం చూసాం. తెనాల్లో కొంతమంది కుర్రోళ్ళని పోలీసులు చితకబాదినటువంటి అంశంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. అట్లాగే సాయి కృష్ణ విషయంలో కూడా స్పందించారు. మీకు రావణ్ విషయంలోనే స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కోణమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి గమనించాలి సార్. ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా ఏదైతే చట్టాల పరిధికి దాటి కూడా ప్రవర్తించినటువంటి అంశం ఉంది. రావణ్ విషయంలో కూడా దుందుడుకు చర్యలు, అట్లా మనం చూస్తే పోసాని కృష్ణమురళి గారు కానీ, రామ్ గోపాల్ వర్మ ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా తమకు ఉన్నటువంటి కక్షని ఎక్కడో కేసు పెట్టి చేసేటటువంటి అంశాన్ని అన్ని కేసులను కూడా ఒకే చట్టం కింద తీసుకురావాల్సినటువంటి సహజ న్యాయ సూత్రానికి భిన్నంగా రకరకాల పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టేటటువంటి ఒక నైతికత లేనటువంటి అంశం మీద ఈ యొక్క అధికార పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి విధానాన్ని నేను తప్పట్టి మాట్లాడుతున్నాను తప్ప వాళ్ళు ఏదైనా సరే వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో అంత లోతుకు వెళ్ళారంటే అవన్నీ కూడా వ్యక్తిగత సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా డేటాలన్నిటిని కూడా తీసుకున్నామంటే ఎక్కడో చోట ఫిక్స్ చేయాలి అనేటువంటి కక్ష కుట్ర కోణం కనిపిస్తుంది కదండి ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి. అట్లాగే ప్రశ్న రావణ అనేటువంటి ఆ వ్యక్తి మీద ఉపా చట్టం అనేది ప్రయోగించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారితో సహా చాలా మంది ఏదైతే సామాజిక ఉద్యమకారులందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం ఉంది. అంటే కేవలం టార్గెటెడ్ గానే ప్రశ్న రావణ్ గారిని హింసించారు, వేధిస్తున్నారు. మరో కోణము ఈ విధంగా
అనుమానాస్పదంగా మరి ఈ రోజు ఏఐ కూడా ఉంది. ఈ దేన్ని ఎటువైనా తిప్పేటటువంటి పరిస్థితి ఉంది. అధికారికంగా మనకు ప్రకటన గాని రావాలి. దర్యాప్తు సంస్థలు గాని, న్యాయస్థానాలు గాని కామెంట్ చేసేదాకా మనం ఏది నమ్మలేనటువంటి నమ్మశక్యంగా అంశం. ఆయన యొక్క వ్యక్తిగత జీవితం గురించి కూడా మనం లోతుగా కాదు. అక్కడ పబ్లిక్ గా జరిగినటువంటి అంశం ఏంటంటే ఆయన ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విధానాల్ని స్ట్రాంగ్ గా విమర్శిస్తున్నాడు, స్ట్రాంగ్ గా ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి విధానాన్ని ఓర్చుకోలేక ఈ ప్రభుత్వం కక్ష కట్టింది అనేది తేటతెల్లమైపోయింది కదా సార్ సురేష్ గారు. ఇటువంటి అనాలోచిత విధానాలు, ఇటువంటి కక్షపూరితమైనటువంటి విధానాలు, ఇటువంటి రాజకీయ కోణంలో తీసుకున్నటువంటి చర్యలు సమంజసం కాదు. ఇది నియంతృత్వ విధానం కాదు. మన భారతదేశం ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాలి నాయకులైన ప్రభుత్వాలైన అనేటువంటి అంశాన్ని మేము గట్టిగా నొక్కి చెప్తున్నాం తప్ప మరొకటి కాదండి.